రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న సేవలు గొప్పని జెమినీ ఎడిబుల్స్ సంస్థ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. అక్షయపాత్ర సంస్థ నార్సింగ్లో ఆధునీకరణ పంటశాలను విధంగా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించారు. అయితే ఇక అక్షయపాత్రకు 2 కోట్ల రూపాయల విరాళం, 3 ఎలక్ట్రికల్ వాహనాలను విరాళంగా జెమినీ ఎడిబుల్స్ సంస్థ విరాళంగా అందజేసింది. అక్షయపాత్ర ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 72 వంటశాలల ద్వారా 24,000కు పైగా పాఠశాలలు, 20 లక్షల మందికి భోజనం అందజేస్తుందని అక్షయపాత్ర ప్రాంతీయ ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాసులు చెప్పారు. దాతలు ముందుకు వచ్చే కొద్దీ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు. 50,000 చేయడానికి మనకు 2 కోట్లు అడిగారు. ఆ 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 కోట్లలోనే ఇప్పుడు చూశారు మీరు ఆల్రెడీ కెపాసిటీ పెంచడంతో పాటు తర్వాత స్వచ్ఛత శుభ్రత విషయంలో ఆస్పెక్ట్లు గమనించి దీన్ని మోడర్నైజ్ చేయడం జరిగింది. తర్వాత 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి ఈ రోజు నుంచి. అయితే ఈ సంస్థ గత సంవత్సరం గత మార్చి 27 అనుకుంటాను 400 కోట్ల పైచీలకు అంటే సంస్థ మొదటి రోజు నుంచి ఈరోజు వరకు 400 కోట్ల మీల్స్ను పిల్లలకు అందడం జరిగింది. చాలా గొప్ప విషయం. అటువంటి సంస్థతోటి మా యొక్క కంపెనీ జెమినీ ఎడిబుల్స్ ఈ రోజున ఈ నార్సింగి కిచెన్ యొక్క ఆధునీకరణ మరియు అప్గ్రేడేషన్ అనేది జరిగిందన్నమాట. మా అక్షయపాత్ర ప్రోగ్రాంకి ఈ ఆధునిక వంటశాలలు చాలా కేంద్రం అన్నమాట అవి. సో మొత్తం భారతదేశంలో 66 కేంద్రాలు ఉన్నాయి, ఈ రకంగా వంటశాలలు ఉన్నాయి. ఈ వంటశాలల్లో మేము భోజనాలు వండి ప్రతిరోజు కూడా 22 లక్షల మందికి భోజనాలు సరఫరా చేస్తున్నాం. సో మేము అంటే ఈ పర్టికులర్ వంటశాలను ఆధునీకరణ చేయడానికి మరియు అప్గ్రేడ్ చేయడానికి ఇలాగా జెమినీ ఎడిబుల్స్ అన్న ఒక సంస్థని మేము అప్రోచ్ అయ్యామాట లాస్ట్ ఇయర్. వారు కూడా ఉదారంగా ముందుకు వచ్చి ఒక 2 కోట్లు వాళ్ళ CSR నుండి మాకు ఇవ్వడం జరిగింది. దాంతో 35,000 కెపాసిటీ ఉండేది ఇప్పుడు 50,000కి పెంచుకున్నాము. అంతేకాదు వంటశాలను కూడా ఆధునీకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ ఇనిషియేటివ్ కింద ఒక 3 వెహికల్స్ EV వెహికల్స్ కూడా మేము మొదలు పెట్టామన్నమాట. సో తెలంగాణలో ఇది మొట్టమొదటి ఇనిషియేటివ్ ఈ రకంగా. సో దీంతో